గద్దర్ అవార్డుల వివరాలను తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా ఒక కమిటీని వేసి అధ్యయనం చేయించిందని అన్నారు. కమిటీ సిఫారసుల మేరకు 2024 నుంచి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు అందజేయనుందని తెలిపారు. గద్దర్ పేరుతో పాటు నటుడు కాంతారావు, పైడి జయరాజ్ పేర్లతో మరో అవార్డులు ఇస్తామన్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రతి ఏటా ఒక చిత్రానికి కూడా అవార్డులు ఇవ్వనున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఇకపై వచ్చే ఏడాది నుంచి ప్రతి ఉగాది రోజున గద్దర్ అవార్డు ప్రధానోత్సవం ఉంటుందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ 1-2 మార్పులు జరిగాయి. మెజారిటీగా అలాగే ఉన్నాయి. దాంతోపాటు పైడి జయరాజ్ గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది. ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది.